లెంట్ ప్రేయర్స్ అనమాట. బట్ నేను ఆ రోజు కొంచెం వేరే ఫ్యామిలీలో చిన్న ప్రాబ్లం అయింది, అందుకే రాలేకపోయాను. సో ఎలా అయినా ఏ రోజైతేనే మన సంఘంలో నేను ఎప్పుడైనా వెళ్ళటానికి నాకు దేవుడు ఇచ్చిన అవకాశం బట్టి ఈరోజు మీ మధ్యకి వచ్చాను. నా సాక్ష్యం ఏంటంటే 365 డేస్లో ఎన్ని రోజులు నేను రోజు సాక్ష్యం చెప్పినా దేవుడు నా జీవితంలో చేసిన కార్యాలని నేను పూర్తి చేయలేనండి. అన్ని గొప్ప కార్యాలు దేవుడు నా జీవితంలో చేస్తున్నారు. నేను ఒకటి మాత్రం లాస్ట్ 2-3 ఇయర్స్ బ్యాక్ లెంట్ డేస్లో నేను అనుభవించిన ఒక్కటి నేను చెప్తాను. అంటే లెంట్ ప్రేయర్స్ అనేది ఎంతో స్ట్రాంగ్ బలమైందని నేను ఆ సాక్ష్యం ద్వారా మీకు చెప్పాలని అనుకుంటున్నాను. 3 ఇయర్స్ బ్యాక్ అండి, మా హస్బెండ్ ఇంకా డ్యూటీలో ఉండగానే, సర్వీస్ చేస్తుండగానే ఆయన యాక్సిడెంట్ అయిపోయిందండి. అయిపోతే చెయ్యి ఇరిగిపోయింది అనమాట. అంతకు ముందు కూడా 2 ఇయర్స్ అలాగే లెంట్ డేస్ టైంలోనే జస్ట్ ఈస్టర్కి ఇంకా 1 వీక్ ఉందనగా ఆయన పడిపోతూ ఉండేవారు రెగ్యులర్గా. 4-5 ఇయర్స్ నుంచి లెంట్ డేస్లోనే పడుతూ ఉంటే ప్రతిసారి చెయ్యి ఫ్రాక్చర్ అవ్వడం, కాల్ ఫ్రాక్చర్ ఇలాగ అవుతూనే ఉంది. నేను మ్యారేజ్ అయిన దగ్గర నుంచి అత్తవారింటికి వచ్చినప్పటి నుంచి నేను లెంట్ ప్రేయర్స్లో ఫాస్టింగ్తో ఉంటానండి. మరి నేను గ్రహించలేదు ఎందుకు కంటిన్యూస్గా ఇలాగ అస్తమాటికి నా లెంట్ డేస్లోనే నా భర్తకి ఎందుకు ఇలాగ అవుతుందని ఆలోచించలేదు. అలా 3 ఇయర్స్ గడిచిపోయింది. దెన్ నాకు 4th ఇయర్ నాకు రియలైజేషన్ వచ్చింది. ఏంటి ప్రతిసారి లెంట్ డేస్ టైంలో నేను ఈస్టర్కి హ్యాపీగా గుడ్ ఫ్రైడేకి వెళ్ళలేకపోతున్నాను. ఈయన చేతికి కట్టు వేసుకొని ఉండటం ఇలాగా పెద్ద యాక్సిడెంట్ కాదు, కానీ దేవుడు చాలా స్వల్ప గాయాలతో నా భర్తను కాపాడారు, నా కుటుంబాన్ని కూడా. మరి ఈ విషయంలో నేను టెన్షన్ పడ్డాను. ఎంత లెంట్ ప్రేయర్స్ చేస్తుంటే నా ప్రేయర్ ఎందుకు నాకు ఫలించట్లేదా, ఎందుకు ఇలాగా ప్రతిసారి అని నేను నిర్ణయించుకున్నాను. ఈసారి ఖచ్చితంగా ఎలాగైనా ఈ శోధన ఏదైతే వెంటాడుతుందో అది నేను శోధనని ఆ రోజు వరకు రియలైజ్ అవ్వలేకపోయానండి. నాకు ఎందుకు మరి ఆ గృఢతనం అంటారో ఏమంటారు, సాతాను నన్ను అది గుర్తు చేసుకొని ఇవ్వలేదు అది ఎంత శోధనని. నేను సరే అని ఇంకా నేను మనసులో అనుకున్నాను, ప్రభా ఈసారి ఈ లెంట్ ప్రేస్లో నేనైతే నాకు దుఃఖంతో నేను నీ సన్నిధిలో అడుగు పెట్టకూడదు ప్రభా, నువ్వు ఎలా తీసేస్తావు ఈ శోధనని, మరి ఎందుకు ఇది వెంటాడుతుందో నేను ఇప్పటివరకు గ్రహించలేదు, కానీ కంటిన్యూస్గా అదే రోజుల్లో నాకు అవుతుంది ఇలాగా. సో నాకు ఈ మెంటల్ టెన్షన్ వద్దు ప్రభా, నేను ఇంకా చాలా గట్టిగా ప్రేయర్ చేశానండి. ఆ ప్రేయర్ సీజన్ అంతా నేను అదే విషయం పర్టికులర్గా చేశాను. దేవుడు కృపను బట్టి మరి అస్సలు అండి ఆయనకి ఏది జరగలేదు ఆ ఇయర్. నిజంగా నేను దేవా ఈ లెంట్ ప్రేయర్స్లో ఎంత శక్తి ఉందా అని ఎన్నో చూస్తాం, కానీ మనం గ్రహించము, మర్చిపోతూ ఉంటాం. దేవుడు చేసిన కార్యాలు ఎంతో అల్పంగా మనం చూస్తాం, కానీ నిజంగా దేవుడు మన పక్షంలో ఇజ్రాయెల్ దేవుడు కునకుడు నిద్రపోడు అంటాం. ఆ వాక్యం మన జీవితంలో నిజంగా దేవుడు ఎంతో చేస్తుంటాం, మనం గమనించలేం. మరి దేవుడు ఈ రీతిగా నా భర్త విషయంలో కార్యం చేశారు. మరి ఎప్పుడో ఎన్ని రోజుల నుంచి అనుకుంటున్నాను సాక్షిని ఇది చెప్పాలి ఎక్కడా ఎలాగని. దేవుడు ఈ లెంట్ సీజన్లోనే నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి దేవుని ఎంతో నేను మహిమపరుచుతున్నాను. మరి ఎంత దూరంలో మేము ఉంటున్నామో అయినా నాకు సంఘం అంటే చాలా ప్రేమ. ముఖ్యంగా అయ్యగారు, పాస్టర్ గారు, మన రాన్ బాబు, నతాషా నిజంగా ఫ్యామిలీ లాగా నేను వదులుకోలేను. అందుకే ప్రయాసపడేంత దూరమైనా వచ్చేస్తూ ఉంటాను. దేవుడి యొక్క కొద్ది సాక్ష్యం దీవించును గాక. ఆమేన్.